2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. ఇళ్ల స్థలాలు ఎవరైతే ప్రభుత్వ భూములను కానీ సీలింగ్ మిగులు భూములను కానీ ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారో వాటిని క్రమబద్ధీకరణ చేయటం కోసం మరొక అవకాశం. మీకు గుర్తుండే ఉంటుంది, ఇంతకు మునిపే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014 డిసెంబర్లోనే 2 జీవోలని ప్రభుత్వం జారీ చేసింది. జీవో 58, జీవో 59, 58, 59 2 జీవోలు వచ్చాయి. ఈ 2 జీవోల ప్రకారము ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు కానీ ఇతరత్ర అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ స్థలంలో కనుక ఉంటే వారి క్రమబద్ధీకరణ చేయటం కోసం అప్పుడు జీవో జారీ చేశారు. 1,00,000 వరకు దరఖాస్తుల క్రమబద్ధీకరణ జరిగింది. అయినా కానీ ఇప్పటికి కూడా చాలామంది ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్నారు. అది ప్రభుత్వ స్థలమై ఉంది కాబట్టి కాగితాలు ఏమీ లేవు. చాలా ఇబ్బందులు, చాలా చిక్కులు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ మరొక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కుల్లో భాగంగా రైట్ టు షెల్టర్, నివాస స్థలము, ఒక ఇల్లు ఉండటం అనేది ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కులను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కూడు, గుడ్డ, నీడ, ఈ 3 అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి కనీస అవసరాలు మనుషులకి. సొంత భూమిని కట్టుకున్న వాళ్ళు కొంతమంది సొంత భూమి లేక ప్రభుత్వ మిగులు భూములలోనో గవర్నమెంట్ భూములలోనో ఇంకేదో ఇతరులకు చెందిన భూములలో కనుక నివాసాలు ఏర్పాటు చేసుకుంటే వాటిని క్రమబద్ధీకరణ చేయడం కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి 60-70 ఏళ్ళుగా. ప్రైవేట్ భూమి కావచ్చు, అటవీ భూమి కావచ్చు, సీలింగ్ భూములు కావచ్చు, భూదాన భూములు కావచ్చు, ఇట్లా రకరకాల భూములలో ఎవరైతే పేదలు ఇతర వర్గాల వాళ్ళు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారో క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు అయితే జరిగాయి. రెండోది, ఇలా క్రమబద్ధీకరణ చేయకపోతే ఏమవుతుంది అంటే సివిల్ ఎమ్యూనిటీస్ అంటాం. అంటే మంచినీళ్ళు కానీ, త్రాగునీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇతరత్ర పౌర సౌకర్యాలు కల్పించాలంటే ఇబ్బంది అవుతుంది. అలాంటి పౌర సౌకర్యాలు ప్రజలకు వెళ్ళాలన్నా ప్రభుత్వం ఏదైతే ప్రాథమిక హక్కులు కాపాడాలో అందులో భాగంగానైనా సరే నివాస స్థలం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి అందులో భాగంగానైనా. ఇక మరొక అంశం, మరొక కోణంలో కనుక ఈ భూముల క్రమబద్ధీకరణ చూసినట్లయితే భారతదేశంలో పేదవాళ్ళ అన్న వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత ఆస్తి ఉంది. కానీ వాటికి కాగితాలు లేకపోవటం వల్ల అవి నిరర్ధక ఆస్తులుగా అయిపోయాయి. ఒక గుంట భూమో, సెంటు భూమినో, ఒక 1/4 ఎకరమో 1/2 ఎకరమో వ్యవసాయ భూమినో ఎంతో కొంత భూమి ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం. సెంటు భూమి ఇలా గుంట భూమి కూడా లేని కుటుంబాలు తక్కువ ఉంటాయి. కానీ ఈ భూమి ఉన్న వాళ్ళకు కూడా పత్రాలు లేవు కాబట్టి అది పనికి రాకుండా పోతుంది. బ్యాంకులో పోయి కుదరబెట్టుకుందామంటే డబ్బులు రావు. అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేసుకుందామంటే సాధ్యం కాదు. బిల్డింగ్ కట్టుకుందామంటే ఒక బిల్డింగ్ పర్మిషన్ రాదు. అందుకే ఒక ఆర్థికవేత్త ఏమంటాడంటే భారతదేశంలో కనుక ఎవరెవరికైతే భూములు కలిగి ఉన్న పేద కుటుంబాలు ఉన్నాయో, చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకున్న భూముల మీదనన్నా మనం హక్కులు గుర్తించి కాగితాలు ఇవ్వగలిగితే లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుంది ఈ దేశంలో అంటారు. దురదృష్టం ఏంటంటే ఆ కాగితాలు లేవు. ఇప్పుడు ఈ అన్ని కోణాల్లో ఆలోచించి చూసినా సరే భూముల క్రమబద్ధీకరణ చేయాలనే ఆలోచనతోటి ఈ 58, 59 జీవో జారీ చేశారు. ఈ 58, 59 జీవో కింద మరొకసారి దరఖాస్తులు పెట్టుకోవటం కోసం ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అంటే ఈ నెల 31వ తారీఖు వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఎలాంటి భూములని క్రమబద్ధీకరణ చేస్తారు, దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎంత ఫీజు కట్టాలి, ఈ మొత్తం కార్యక్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉండి దరఖాస్తు తిరస్కరణకు గురైనా, ఇంకేదైనా వివాదం ఉన్నా, సమస్యలు ఉన్నా ఎవరిని ఆశ్రయించాలి, ఈ 5 కీలకమైన ప్రశ్నలు ఈ రోజున మన ఈ కార్యక్రమం ద్వారా ఈ 5 ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరు అర్హులు, ఎవరు దరఖాస్తు పెట్టుకోవచ్చు? దీనికి 2-3 షరతులు ఉన్నాయి ఎవరు దరఖాస్తు పెట్టుకోవచ్చు అనే దానికి. ఒకటి, నివాస స్థలంగా అంటే అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్నా, కమర్షియల్గా కానీ ఇతర అవసరాల కోసం నిర్మాణం చేపట్టి ఉన్నా జూన్ 2, 2014 నాటికి ఆ భూమి మీ అనుభవంలో ఉండాలి. దేనికోసం మీ అనుభవంలో ఉండాలి అంటే ఒక ఇల్లన్నా ఉండాలి, ఇంకేదైనా బిల్డింగ్
నివాసం ఉండడానికి కాకుండా ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ కోసమో లేదా ఒక చిన్న షెడ్ వేసుకొని ఒక షాప్ నడుపుతున్నారు, లేదా ఒక చిన్న షెడ్ వేసుకొని అక్కడన్నా చేతి వృత్తుల పని చేపట్టారు, లేదా ఒక ఇంకేదన్నా బిజినెస్ యాక్టివిటీ నడుస్తుంది, అలాంటి వాళ్ళు కూడా క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఇల్లు అయినా అంటే రెసిడెన్షియల్ పర్పస్ అయినా నాన్ రెసిడెన్షియల్ పర్పస్ అయినా జూన్ 2, 2014 కట్ ఆఫ్ డేట్, ఆ రోజుకి మీ అనుభవంలో అది ఉండాలి, ఆ భూమి ఉండాలి. ఇక రెండవ షరతు ఏంటంటే నివాస స్థలం అయితేనేమో కొంత ఉచితంగా కొంత ఫీజు వసూలు చేసుకొని రెగ్యులరైజ్ చేస్తారు. నివాస స్థలం కాని వాటికి ఏవైతే నాన్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే బేసిక్ వాల్యూ కట్టి తీసుకోవాల్సిందే, అంటే ఫీజు కట్టాలి. ఈ ఫీజు కట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక మూడో అంశం ఏంటంటే దీంట్లో మనం చూడాల్సిందల్లా ఆ రోజున మీ అనుభవంలో ఎంత భూమి ఉందనేది చూడాలి. అది స్లాబులను బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫీజు వివరాలకు వచ్చినట్లయితే నాన్ రెసిడెన్షియల్ కోసం అయినట్లయితే మీ అనుభవంలో ఎంత భూమి ఉన్నా ఆ భూమికి 2014 జూన్ 2 నాటికి బేసిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ వాల్యూని ఫీజు కింద కట్టాలి. మీ అనుభవంలో ఒక 200 గజాల భూమి ఉంది, నాన్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం వాడుతున్నారు, నివాసేతర అవసరాల కోసం వినియోగించినట్లయితే ఆ రోజుకి బేసిక్ విలువ ఏది ఉంటే మొత్తాన్ని కడితేనే రెగ్యులరైజ్ చేస్తారు, ఉచితంగా రెగ్యులరైజ్ చెయ్యరు. ఇక రెసిడెన్షియల్ విషయానికి వచ్చినట్లయితే నివాస గృహాలు కనుక ఉన్నట్లయితే 125 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరణ చేస్తారు. ఎవరికి? బీపీఎల్ కుటుంబాలకి, పేద కుటుంబాలకి 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయటం జరుగుతుంది. మరి పేదలు ఎవరు అంటే పట్టణాలలో అయితే 2 లక్షల రూపాయల కంటే సంవత్సర ఆదాయం కలిగి ఉన్న వాళ్ళు, పల్లెల్లో అయితే 1,50,000 కంటే సంవత్సర ఆదాయం తక్కువ కలిగి ఉన్న వాళ్ళని పేదలు అంటారు, పేద కుటుంబాలు అంటారు. అలాంటి వారి అనుభవంలో 125 గజాలు అంతకంటే లోపు గనక ఇంటి స్థలం ఉండి ఆ స్థలంలో గనక ఇల్లు కట్టుకొని ఉన్నట్లయితే వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ చేయటం జరుగుతుంది. ఇది మొదటిది. ఇక 125 గజాల కనుక మించి ఉంటే పేదల విషయానికి వచ్చినట్లయితే 126 గజాల నుంచి 150 గజాల వరకు అయితే కనుక పేద కుటుంబాలకి నోటిఫైడ్ స్లమ్లో అయితే బేసిక్ విలువలో 10% కట్టాలి, నాన్ నోటిఫైడ్ స్లమ్లో అయితే 25% ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక చాలామందికి అనుమానం వస్తుంది, ఒక పేద కుటుంబం అయి ఉండి నోటిఫైడ్ స్లమ్లో ఉండి 130 గజాలు వారి అనుభవంలో ఉంటే దేని మీద 10% కట్టాలి? మొత్తం 130 గజాల మీద 10% బేసిక్ వాల్యూని ఫీజుగా కట్టాలా, లేదా 125కి మించి 5 గజాలే ఉంది కాబట్టి ఈ 5 గజాల మీద 10% ఫీజు కడితే సరిపోతుందా? మనం కనుక జీవోని జాగ్రత్తగా గమనించి చూస్తే ఈ జీవోలో ఏం చెప్తున్నారంటే 125 గజాల వరకు ఉచితం, దానికి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. 126 నుంచి 150 మధ్యలో ఎక్స్ట్రా ఎంతైతే ఉందో దాని మీదనే మనం ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆ ఫీజు కూడా మొత్తం కాదు, అప్పటి బేసిక్ విలువ 2014 నాటి బేసిక్ విలువలో 10% నోటిఫైడ్ స్లమ్లో, 25% నాన్ నోటిఫైడ్ స్లమ్లో కనుక కడితే సరిపోతుంది. ఇక అంతకంటే మించి ఉన్నట్లయితే పేద కుటుంబాలు కాని వాళ్ళకి వివరాలు వేరుగా ఉన్నాయి. పేద కుటుంబం కనుక కాకపోతే అప్పుడు ఫీజు ఏంటంటే 250 గజాల వరకేమో 25% బేసిక్ విలువలో, 250 గజాల నుంచి 500 గజాల వరకు 50%, 500 నుంచి 1000 వరకు అయితే 75%, 1000 గజాలు కనుక మించితే 100% బేసిక్ విలువని ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులు కట్టాలి. ఎలాంటి భూమి అంటే కేవలం అది ప్రభుత్వ భూమి అన్నా అయి ఉండాలి, 2 సీలింగ్ మిగులు భూమి అన్నా అయి ఉండాలి, అందులో కూడా అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయి ఉండాలి. అన్ని రకాల ప్రభుత్వ భూములని అసైన్ చేయడానికి వీలు కాదు. చెరువులు, కుంటలు, శీకం భూములు అంటాం, ఇవన్నీ కూడా అసైన్మెంట్ చేయకూడని భూములు. అలాంటి భూములు ఇల్లు కట్టుకొని ఉంటే వాటికి పట్టాలు ఇవ్వరు. ఏవైతే అసైన్ చేయగలిగే భూములు ఉంటాయో వాటికి మాత్రమే పట్టాలు వస్తాయి. మరి ఎలాంటి పట్టాలు ఇస్తారు? పేదవాళ్ళకి డబ్బులు చెల్లిస్తే 2 ఒకే రకమైన పట్టాలు ఉంటాయా? ఉండవు. పేదవాళ్ళకి ఇచ్చే పట్టాలని అసైన్మెంట్ పట్టాలు అంటారు. డబ్బులు చెల్లించి ఏదైతే పట్టాలు వస్తాయో బేసిక్ విలువ కట్టడమో మొత్తం విలువను కట్టితే కనుక కన్వేయన్స్ డీడ్ ఇవ్వటం జరుగుతుంది. 2 వేరు. బేసిక్ వాల్యూలో ఏదైతే మనం కడతామో అప్పుడు కన్వేయన్స్ డీడ్ వస్తుంది. కన్వేయన్స్ డీడ్ కనుక వస్తే ఆ భూములు మళ్ళీ అమ్ముకోవచ్చు. అసైన్మెంట్ పట్టాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో భూమి లేని పేద కుటుంబాలకి ఏదైతే రెగ్యులర్ జరుగుతుందో వారు ఆ భూమిని తరతరాలుగా
వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ అన్యాక్రాంతం చేయటానికి వీలు లేదు. ఇవి నియమాలు. ఇక ఏమన్నా అభ్యంతరాలు ఉంటే, ఈ అంశం మీద కనుక వివాదం ఉన్నా, దరఖాస్తు తిరస్కరణకు గురైనా సరే అప్లికేషన్ చేసుకోవాల్సింది జాయింట్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి. మీరు పెట్టాల్సిన అప్లికేషన్ మీ సేవ ద్వారా చేయాల్సి ఉంటుంది. మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మీ దరఖాస్తుతో పాటుగా గుర్తింపు పత్రాలు కొన్ని పెట్టాలి. మీ భూమి మీ అనుభవంలో ఉంది చెప్పడానికి కొన్ని పత్రాలు పెట్టాలి. గుర్తింపు పత్రం కింద ఆధార్ కార్డు కానీ ఇతర ఏదైనా గుర్తింపు పత్రం జత చేయాల్సి ఉంటుంది. ఆ భూమి మీ అనుభవంలో ఉంది అని చెప్పడానికి కొనుగోలు చేసిన కాగితం ఏమైనా ఉంటే కొనుగోలు డాక్యుమెంటు, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, లేదా ఇతరత్ర పన్ను చెల్లించినట్టుగా ఆధారాలు ఉంటే అవి కానీ, ఇవేవి లేనప్పుడు ఆ భూమి మీ అనుభవంలో ఉంది అని చెప్పడానికి వేరే ఏ ఆధారాలు ఉన్నా జత చేసి దరఖాస్తు పెట్టుకుంటే దరఖాస్తులు ఎంఆర్ఓ ఆర్డీఓ కమిటీకి వెళ్తుంది. ఆర్డీఓ చైర్మన్గా ఉన్న కమిటీ పరిశీలించి అసైన్మెంట్ పట్టా కానీ కన్వెన్స్ డీడ్ కానీ ఇవ్వటం జరుగుతుంది. అభ్యంతరాలు ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన జీవో. దరఖాస్తు పెట్టుకోవాల్సిన చివరి తేదీ ఈ నెల 31వ తారీఖు.